పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని చాడ వెంకటరెడ్డి పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు ఇటీవల మృతి చెందడంతో ఆయన నివాసంలో బిర్దు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు సింగిల్ విండో మాజీ చైర్మన్ ఆకుల నర్సయ్య, పలువురు ప్రముఖులు. మేము వచ్చినప్పుడు వచ్చాను కదా, మేము అదే యాత్ర ముగింపు రావడానికి మంచిగా రావాలి. మంచిగా ఉండదు. బిర్దు రాజమల్లు గారు ఆయన యువకత్వంలోనే సమాజ సేవకు అంకితమై సుల్తానాబాద్లో ప్రధానంగా ప్రజల మధ్య ఉంటూ 80 ఏళ్ళలో మండల పరిషత్ అధ్యక్షుడిగా ఆయన ఇక్కడి నుంచి గెలుపొందడం, నేనేమో చిగురుమావుడి మండల పరిషత్ అధ్యక్షుడిగా నేను గెలుపొందడం, జిల్లా పరిషత్లో మేము కలిసి 5 సంవత్సరాల పాటు ప్రజా సమస్యలపైన నిలదీస్తూ ప్రశ్నిస్తూ ప్రజల పక్షంగా ఉంటూ అనేక సమస్యల పరిష్కారం కృషి చేశాం. రాజమల్లు గారు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల పక్షంగా మేము మాట్లాడినప్పుడు సహకరించేవాడు, తోడ్పడేవాడు. వర్క్స్ కమిటీలో ఇతర కమిటీలో ఉన్నప్పుడు కూడా ఆయన తన వాణి వినిపించేవాడు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి నిగర్విగా ఎలాంటి గర్వం లేకుండా ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా నిర్వహించాడు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కలిసినప్పుడు అన్న మొత్తం మీద నువ్వు కూడా ఎమ్మెల్యేను, చాలా సంతోషం అని చెప్పాడు. ఈ మధ్య మేము పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళి ఆయుర్వేదిక్ మెడికల్ షాపులో మన హిమాయత్ నగర్లోనే నేను ఉన్నప్పుడు ఆయన కూడా అక్కడికి వచ్చి కలిసి చాలా సంవత్సరాలు కలుసుకున్నామని చెప్పి ఆప్యాయతగా పలకరింపులు జరిగినాయి. బిర్దు రాజమల్లు గారు మొత్తం మీద పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలపైన మరి ప్రజలతో మమేకమై ఈ అభివృద్ధికి రాజమల్లు గారు తోడ్పడ్డారు. వారి సేవలు మరవలేనివి. వారికి సిపిఐ రాష్ట్ర జాతీయ పార్టీ వైపు నుంచి కూడా మా ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మంచి కొరకు పాటుపడే వ్యక్తులకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తూ తెలంగాణ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు టీఎన్జీఓస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్ టీఎన్జీఓస్ భవనంలో పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓస్ ఉద్యోగుల 2024 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉద్యోగులు పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు రోజునే వేతనాలు చెల్లించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చూడాలన్నారు. తెలంగాణ ఉద్యోగులంతా ప్రభుత్వానికి బాసటగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఉద్యోగులంతా ముందు వరుసలో పనిచేస్తున్నారని శంకర్ అన్నారు. పెండింగ్లో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగులు బొంకూరి శంకర్ను శాలువతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఉద్యోగికి సంబంధించినటువంటి ఈఆర్సీ కానీ, ఉద్యోగికి సంబంధించినటువంటి ఐఆర్ కానీ, ఉద్యోగికి సంబంధించినటువంటి డిఎల్ కానీ, ఉద్యోగికి సంబంధించినటువంటి లీవ్స్ కానీ
ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులందరూ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఇవాళ రాష్ట్ర డెవలప్మెంట్లో ఉద్యోగస్తులందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ ఎన్జిఓల సంఘం ఎప్పుడు కూడా మరి ప్రభుత్వానికి బాసటగా ఉంటుంది. ప్రభుత్వం చేసినటువంటి అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో మరి ముందు పాత్రలో ఉంటుంది, ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది తప్పితే తెలంగాణ ఎన్జిఓల సంఘం ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అలాగే ఇలా ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అది కూడా పెండింగ్ లో ఉన్నది. మరి దాన్ని కూడా ఈ ప్రభుత్వం పరిశీలించి ఇలా ఉద్యోగస్తులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మరి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో ఇలా సిపిఎస్ ను అంతమొందించాలంటే అదే విధమైనటువంటి ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేసి ఇలా సిపిఎస్ ను అంతమొందించే భాగంలో మనం అందరం కూడా కీలక భూమిక పోషించాలి. సాగునీటి ప్రాజెక్టులపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కృష్ణా గోదావరి జలాలను భవిష్యత్తులో ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై అన్ని పార్టీల నేతలతో చర్చ పెట్టి జరిగిన లోపాలను ఎలా సవరించుకోవాలి అన్న అంశంపై ఆల్ పార్టీ మీటింగ్ తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. అందుకని ఇప్పుడు 1,28,00,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇది ప్రజాపాలన. ఇవన్నీ పరిష్కారం చేయడానికి మన ప్రభుత్వం కసరత్తు చేయాలి. ఈ పెద్దపల్లి జిల్లాలో మనం గమనిస్తున్నది సరే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, ఇంకా ఇలాంటి అన్ని రిజర్వాయర్లు, వీటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా కోకలుగా ఉన్నాయి. ఈ సాగునీటి ప్రాజెక్టుల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం తక్షణమే ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సాగునీటి సమస్యలపైన చర్చించడానికి అందరి అభిప్రాయాలు తీసుకొని కృష్ణా జలాలు ఎలా ఉపయోగించుకోవాలి, గోదావరి జలాలు ఎలా ఉపయోగించుకోవాలా, ఎట్లా భవిష్యత్తు కార్యాచరణ ఉండాలా, తర్వాత లోపాలు ఏం జరిగినాయి, వాటిని ఎట్లా సవరించుకోవాలి, ఈ విషయాలపైన ఒక ఆల్ పార్టీ మీటింగ్ తక్షణం పిలవాలని కోరుతున్నాం. ఈ ధరణి పోర్టల్ లోసుకులకు సంబంధించి కూడా భూముల సమస్య సరే భూమాత కమిటీ వేశారు. మేము ఆ కమిటీ దగ్గరికి వెళ్ళి కూడా సిపిఐ తరఫున జరిగినటువంటి అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వివరించాం. కానీ దీని మీద కూడా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనైనా కూడా ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం ఈ అన్నిటిని క్రోడీకరించుకొని రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే చేస్తేనే అసలు అందరి దొంగలెవరో దొరలెవరో బయటపడతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడమే ఈ భవిష్యత్తుకు మంచి చట్టం ఏర్పడుతుందని చెప్పుకోవాలి. ఇసుక లారీల వల్ల తమ రోడ్లు ధ్వంసమవుతున్నాయని లారీలను అడ్డుకున్నారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ నుండి నిత్యం 10ల సంఖ్యలో లారీలు వెళ్లడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాహనాల దాటికి దుమ్ముతో రహదారి పరిసర ప్రాంత వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల నుండి లారీలు కాల్వ శ్రీరాంపూర్ గ్రామం మీదుగా వెళ్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నామని అధికారులు వెంటనే స్పందించి ఇసుక లారీలు రాకుండా చూడాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. గత ప్రభుత్వం ఇసుక లారీ దందా చేసి సామాన్య రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. దాన్ని మరమ్మతులు చేయలేక చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. ఇప్పుడు కూడా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు, అంటే అధికారుల అనుమతి లేకుండా. కాబట్టి ఈ లారీలను ఇక ముందు ఈ శ్రీరాంపూర్ మండలం మీదకి వెళ్ళి కొనియకుండా మేము చర్యలు తీసుకుంటామని. లారీలు అక్రమంగా తరలించడం వల్ల ఈ మా గ్రామంలో ఈ రోడ్డు కూడా ఖరాబ్ అవుతుంది. దీనివలన ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వారు అయితే మొత్తం దుమ్ముతో నిండిపోతూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన తగు చర్యలు తీసుకునే అధికారులు దీన్ని మరి ఏ విధంగా పంపించాలి అనుమతి ఇచ్చిందో మాకు ప్రజలకు తెలియాల్సిందిగా కోరుతాం. ఇప్పుడు ఇసుక అనేది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ బంద్ చేసింది. ఇసుక రవాణాను ఇప్పుడు ఏ విధంగా తరలిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అధికారులు కూడా దీనిపై తగు చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సదయ్య, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో 1 సంవత్సరం పాటు అమ్ముకొనుటకు కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అగరబత్తి, గుమ్మడికాయలు అమ్ముకొనుటకు
5,29,000 రూపాయలకు పచ్చిమట్ల సునీల్ గౌడ్ కొబ్బరి ముక్కలు పోగు చేసుకున్నటకు 1,72,000 రూపాయలకు నేదూరి బాలయ్య కూల్ డ్రింక్స్ అమ్ముకొనుటకు 1,63,000 రూపాయలకు మాటేటి సందీప్ పూలదండలు అమ్ముకొనుటకు 4,65,000 రూపాయలకు చింతం రాజేలు 1 సంవత్సరం అమ్ముకొనుటకు హక్కును దక్కించుకున్నారు. అలాగే కిరాణం, పూజా సామాగ్రి, పేలాలు, పుట్నాలు, వంట చెరుకు, వాహన పార్కింగ్, తల్లి ఆరాధన కోళ్లకు త్వరలోనే వేలం పెడతామని ఆలయ ఈవో సదయ్య తెలిపారు. సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జాతర కమిటీకి సూచించారు ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట మానేరు ఒడ్డున వెలిసిన సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లను ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, తహసీల్దార్ జాహెద్ పాషా, ఎంపీడీఓ రామ్మోహనాచారి, ఎస్ఐ శ్రీనివాసులు జాతర జరిగే స్థలాన్ని పరిశీలించి తాగునీరు, విద్యుత్ దీపాల ఏర్పాటు, స్నానాల గదులు, రహదారి మరమ్మతు పనుల ఏర్పాట్లను పరిశీలించారు. జాతరలో ఏర్పాటు చేసే వసతులను కమిటీని అడిగి తెలుసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీకి సూచించారు. అనంతరం సమ్మక్క సారమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అటు పోతుందట గాడికే ఉంటుంది. ఈ మిర్జంపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర పెద్ద ఎత్తున చాలామంది భక్తులతోటి ఇక్కడ జరగడం, ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది గత 50 సంవత్సరాల నుంచి వెళ్ళి కంటిన్యూగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. 21, 22, 23 3 రోజులు ఈ సమ్మక్క జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి కృపకు కృతజ్ఞతలు కావాలని చెప్పి. మిర్జంపేట గ్రామంలో గత 50 సంవత్సరాల నుండి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 21, 22, 23 ఈ తేదీలలో జాతర జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటూ సమ్మక్క సారక్క జాతర రోజు 21, 22, 23 రోజున ప్రజలు ఇక్కడ ఉన్న గ్రామస్తులు, వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళందరూ సహకరించి విజయవంతం చేయాలని. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరగా ధీటుగా మిర్జంపేట సమ్మక్క సారలక్క జరుగుతూ ఉంది. ఆ ఏర్పాట్లో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అందరం అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరం కూడా. మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1,00,000 మంది భక్తులు కూడా ఈ ఆట రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మొక్కంగానే వరవించే కొంగు బంగారం లాంటి సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తి స్థాయిలో మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలోనే పెద్ద ఎత్తున జరిగే జాతరకు చుట్టుపక్కల నుంచి దగ్గర 50,000 నుంచి 1,00,000 వరకు భక్తులు విచ్చేసి దర్శించుకుంటారు. అందరూ వాహనాలలో కానీ, దగ్గర ఉన్న వాళ్ళు కాలినడకన కానీ, ఎడ్ల బండల్లో కానీ వస్తూ ఉంటారు. పార్కింగ్ విషయంలో కానీ, క్యూ లైన్ మెయింటెనెన్స్లో కానీ వచ్చిన భక్తులందరూ కూడా సహకరించాలని చెప్పేసానండి. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా క్షేమంగా దర్శించుకొని అమ్మవార్లను అదే వాళ్ళ ఇంటికి కూడా క్షేమంగా చేరుకోవాలని చెప్పేసానండి మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటూ. మీరు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి విద్యాలయానికి చెందిన విద్యార్థులు కరీంనగర్లో నిర్వహించిన ఇంటర్ స్కూల్ లెవెల్ అబాకస్ కాంపిటీషన్లో పాఠశాలకు చెందిన విషాన్ నెంబర్ 1 స్టార్ జూనియర్ ఛాంపియన్షిప్లో మొదటి బహుమతి సాధించాడు. అలాగే పాఠశాలకు చెందిన విద్యార్థులు అనన్య, నీలిమ, శివకుమార్, కీర్తి, మధుకర్, వర్చకశ్రీ, అచ్యుత్, రోహిత్ విద్యార్థులు గెలుపొందగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. వీరిని పాఠశాల కరెస్పాండెంట్ సబ్బని ప్రసాద్తో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించినటువంటి అబాకస్ విశ్వం అబాకస్ వారు నిర్వహించినటువంటి మ్యాథమెటిక్స్ పోటీల్లో సరస్వతి విద్యాలయం పెగడపల్లికి చెందినటువంటి 2వ తరగతికి చెందిన విశాన్
మరి జూనియర్లో ఉమ్మడి జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అక్కడి కరీంనగర్ మేయర్ గారు చేతుల మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది. గతంలో కూడా ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీల్లో గతంలో కూడా మా పాఠశాల ఉత్తర తెలంగాణ తరఫున వ్యాసరచన పోటీల్లో బంగారు పథకం అందుకోవడం జరిగింది. అవునండి. అవునండి. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అయినటువంటి వంగర గ్రామంలో పుట్టి భారతదేశానికి ప్రధాని అయి ఆయన ఎన్నో సేవలు అందించి తన కుటుంబానికి కూడా ఎలాంటి సేవ చేయకుండా ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ సేవలు అందించి నాటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయినటువంటి గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడు అయినటువంటి పివి నరసింహారావు గారికి ఇవాళ ఈ ఘనత చెందడం ఆయనకు ఎప్పుడో ఇవ్వాలి. దాన్ని ఈరోజు ఇచ్చినందుకు పెద్దలందరికీ ప్రత్యేకంగా మా మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ